ఇప్పుడు క్రిస్టియన్స్కు చెప్పాలి, వాట్ ఈజ్ మెంట్ బై రిసరెక్షన్? సరెక్షన్ అంటే పైకి రావడం, రిసరెక్షన్ అంటే సచ్చి మళ్ళీ బతకటం. క్రిస్టియన్స్ని అడగండి, వాళ్ళు ఏమంటారో తెలుసా? భౌతికంగా చెబుతారు అర్థం. అంటే క్రైస్టు పోయాడండి, ఆ శ్మశానంలో గోరీ కట్టేశారండి, ఆయనకు సమాధి కట్టారండి, ఆ సమాధిలో నుంచి ఆయన మళ్ళీ పైకి లేస్తాడండి అని అంటారు. క్రిస్టియన్స్ ఎవరినైనా అడగండి, మళ్ళీ క్రీస్తు వస్తాడండి అని అంటారు. దానికి అర్థం తెలియదు. అసలు ఉపనిషత్తు మనకు తెలుసా? ఎవరికి తెలుసుండే అర్థం? హిందువులకు తెలుసా? క్రైస్తవులకు తెలుసు? ఎవరికి తెలియదు. మననం చేసిన పెద్ద మనిషికే తెలుస్తుంది అర్థం, లేకపోతే ఏది తెలియదు. తన్ను తాను చంపుకొని అవుట్ ఆఫ్ హిజ్ ఓన్ యాషెస్ హీ షుడ్ రైజ్ అగైన్ యాజ్ ఎ ఫుల్ పర్సనాలిటీ. హోమకుండంలో హోమం చేయడం అని అంటే ఏ ఒక్క భావం మిగలకూడదు, ఏ ఒక్క భాగం మిగలకూడదు. ఆత్మానమేవ పశుం అని అంటారు భగవత్పాదులు. తన్ను తానే పశువుగా భావించి తన పశుత్వాన్ని తాను సంహరించాడు. అది మేధనం. అప్పుడు తాను ఏమయ్యాడట? ఆయనకు ఒక పేరు వచ్చింది, మృత్యు అని పేరు వచ్చిందట. అనగా సగుణమైన తన రూపం పోయింది, నిర్గుణమైన రూపం వచ్చింది. అది రిసరెక్షన్ అని అన్నది క్రైస్తు పాపం.